implies R3 divided by -7. ఓకే, అప్పుడు నాకు అదేమవుతుంది చూడండి, -7తో డివైడ్ చేస్తాను. 1 0 3 2 0 1 -2 4 0 0 1 -7తో డివైడ్ చేస్తున్నాను అంటే -3/7. ఓకే, ఇప్పుడు నాకు థర్డ్ ఎలిమెంట్ 1 ఉందండి. థర్డ్ ఎలిమెంట్ 1 ఉంటే కరస్పాండింగ్ ఈ రెండు ఎలిమెంట్స్ 0 చేస్తాను. అప్పుడు ఏ ఆపరేషన్ యూజ్ చేయాలి? అయిపోయింది ప్రాబ్లం. అప్పుడు ఏం ఆపరేషన్ యూజ్ చేయాలి? R1 implies R1 minus 3R3. R2 implies R2 plus 2R3. దట్స్ ఇట్, అంతే కదా. అప్పుడు నాకు ఇది ఏమొస్తుంది చూడండి,